న్యూస్ హంట్ నిడదవోలు ప్రేక్షకులకు నమస్కారం. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో ఐఎఫ్టియు అనుబంధ ప్రగతిశీల భవన నిర్మాణ కార్మికుల సంఘం ఆధ్వర్యంలో నిడదవోలు అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ కార్యాలయం వద్ద భవన నిర్మాణ కార్మికులకు కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించారు. ధర్నా అనంతరం లేబర్ ఇన్స్పెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. ఈ ధర్నా కార్యక్రమంలో శెట్టిపేట, నిడదవోలు, కలవచర్ల, పెండ్యాల, కోరుపల్లి తదితర ప్రాంతాలకు చెందిన ఐఎఫ్టియు అనుబంధ ప్రగతిశీల భవన నిర్మాణ కార్మికుల సంఘం శాఖల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో శెట్టిపేట భవన నిర్మాణ కార్మికుల సంఘం అధ్యక్షులు కండవల్లి వీర వెంకట్రావు, అభ్యుదయ పెయింటర్స్ యూనియన్ ప్రెసిడెంట్ రవ్వా సురేష్ కుమార్, పెండ్యాల భవన నిర్మాణ కార్మిక సంఘం అధ్యక్షులు ఉన్నమట్ల సురేష్, సింగవరం భవన నిర్మాణ కార్మిక సంఘం అధ్యక్షులు నూతంగి రమేష్, కలవచర్ల భవన నిర్మాణ కార్మిక సంఘం అధ్యక్షులు మల్లిపూడి రామచంద్రరావు, ఆదర్శ ప్లాట్ఫారం రిక్షా వర్కర్స్ యూనియన్ ప్రెసిడెంట్ పిచ్చా సూర్యకిరణ్, గౌతమి ఎలక్ట్రికల్ వర్కర్స్ యూనియన్ సెక్రటరీ మల్లిడి రామిరెడ్డిలతో పాటు వివిధ సంఘాలకు నాయకులైన కారింకి రమేష్, దిడ్ల నరేష్, రాజ్పాల్, మహేష్, ఆనంద్, వరహాల స్వామి, గుంటు సూరిబాబు, ఎల్లే రాజారావు తదితరులు ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు. భవన నిర్మాణ కార్మికుల ఐక్యత, భవన నిర్మాణ కార్మికుల ఐక్యత, భవన నిర్మాణ కార్మికుల ఐక్యత. ఈ సందర్భంగా ఐఎఫ్టియు జిల్లా సహాయ కార్యదర్శి ఏమని గ్రీష్మకుమార్, ప్రగతిశీల భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా నాయకులు పామర్తి సత్యనారాయణలు మాట్లాడుతూ, ఈరోజు నిడదవోలు మండలం కార్మిక శాఖ కార్యాలయం వద్ద నిడదవోలు చుట్టుపక్కల పరిసర గ్రామాల నుంచి భారత కార్మిక సంఘాల సమాఖ్య ఐఎఫ్టియు అనుబంధ ప్రగతిశీల భవన మరియు ఇతర నిర్మాణ కార్మిక సంఘం నిర్వహించడం జరుగుతూ ఉంది. ప్రధానంగా ఎన్నికలలో కూటమి ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికులకి అనేక హామీలు గుప్పించారు. మీకు ఇప్పటిదాకా ఇన్ని సంవత్సరాల మట్టి కోల్పోయినవన్నీ కూడా మేము అందజేస్తామని చెప్పేసి పెద్ద ఎత్తున బహిరంగ సభల్లోనూ వీధి వీధికి ఇంటింటికి వీళ్ళు తిరిగి ఎన్నికల్లో హామీలు ఇచ్చి వాగ్దానాలు చేయించి ఇప్పుడు ఓట్లు వేయించుకున్న తర్వాత మొత్తం వీళ్ళ విషయం మర్చిపోయారు. ఓడ దాటారు. ఓడ దాటాక ఓడి మల్లన్న అన్నట్టుగా నది దాటిన తర్వాత మొత్తం భవన నిర్మాణ కార్మికులందరినీ కూడా నట్టాటి ముంచినటువంటి పరిస్థితి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం పూర్తయింది. ఇప్పటికి కూడా భవన నిర్మాణ కార్మికులకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయలేదు. జగన్ గారి ప్రభుత్వం గతంలో ₹1 వాడేసిందని చెప్పేసి ఇదే కూటమి ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఊరూరా ప్రచారం చేశారు. కానీ వీరు ప్రభుత్వం కూడా డబ్బును వాడుకోవడం జరిగింది. టీడీపీ ప్రభుత్వం ₹1,200 కోట్ల, జగన్ గారి ప్రభుత్వం ₹600 కోట్ల మొత్తం ఈ భవన నిర్మాణ కార్మిక సంక్షేమ మండలిలో ఉన్నటువంటి నిధులు మొత్తాన్ని ఖాళీ చేసేశారు. భవన నిర్మాణ కార్మికులకి, భవన నిర్మాణ కార్మికుడు కుమార్తెకు కానీ భార్యకు కానీ ప్రసవం అయితే ₹20,000, సహజంగా మరణిస్తే ₹80,000, ప్రమాదంలో మరణిస్తే ₹5 లక్షల, ఏదైనా ఆసుపత్రి పాలైతే నెలకు ₹3,000 చొప్పున 3 నెలల పాటు ఇచ్చేటువంటి విధానం. అదేవిధంగా కుమార్తెకు వివాహం చేస్తే ₹20,000 ఉండేదాన్ని జగన్ గారి ప్రభుత్వం ₹1,00,000 చేశారు. అయితే విచిత్రం ఏంటంటే ఇవేవి కూడా గత 6 సంవత్సరాలు అడగటం లేదు. కూటమి ప్రభుత్వం దీన్ని హామీ ఇచ్చింది, మేము దీన్ని తిరిగి పునరుద్ధరిస్తాం, అమలు చేస్తామని చెప్పేసి తక్షణమే తమ ఎన్నికల హామీని నిలబెట్టుకోవాలని చెప్పేసి భవన నిర్మాణ కార్మికులకి న్యాయం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. పరిష్కారం చేయకపోతే కనుక మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా భవన నిర్మాణ కార్మికులు పెద్ద ఎత్తున ఆందోళనకు ఉద్యమిస్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ప్రభుత్వ పెద్దలు తక్షణమే తమ హామీలు అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. భవన నిర్మాణ కార్మికుల ఐక్యత, భవన నిర్మాణ కార్మికుల ఐక్యత. జిందాబాద్ ఐఎఫ్టియు, జిందాబాద్ జిందాబాద్ ఐఎఫ్టియు, జిందాబాద్ జిందాబాద్ ఐఎఫ్టియు, జిందాబాద్. ఈరోజు గ్రామీణ ప్రాంతీయ లేబర్ ఆఫీస్ దగ్గర ఈరోజు ఐఎఫ్టియు అనుబంధంగా ఉన్నటువంటి నిడదవోలు పట్టణ మరి ప్రగతిశీల భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఈ రోజున పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా మరి ఏదైతే ఒక
బిల్డింగ్ లేదంటే ఒక కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నటువంటి 34 రకాలైనటువంటి వృత్తుల వారు ఎవరైతే మేము ఉన్నామో, ఎలక్ట్రీషియన్ కానీ, అదేవిధంగా తాపీ మెస్సులు కానీ, వటరింగ్ పనివారు కానీ, అదే గోతులు తీసేవారు కానీ, పెయింటర్స్ కానీ, ఎంతమంది వృత్తుల వారు ఎలా భవన నిర్మాణ కార్మిక దాంట్లో ఉండి కష్టపడి ఒక లేబర్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి బీఓసి బోర్డుని మీరు వాళ్ళు తీసుకుని దాంట్లో ఏదైతే కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉండి మేము గవర్నమెంట్కి మరి ఎంతో సేవ చేస్తూ దాంట్లో ఉన్నటువంటి 1% సెస్ తీసి వాళ్ళ భవన నిర్మాణ కార్మికులకి ట్యాక్స్ రూపంలో వెళ్తుంది. వాళ్ళ ఎన్నో కోట్ల రూపాయలు ఇటువంటి భవన నిర్మాణ కార్మికుల బోర్డుకి వెళ్తుంది. అయితే మాకు గత ప్రభుత్వం, ప్రస్తుత ప్రభుత్వం కూడా మరి అందులో ఉన్నటువంటి డబ్బు ఏదైతే ఉందో కొన్ని కోట్ల రూపాయలు వాళ్ళ సొంతానికి వాడేసుకుని వాళ్ళ ఎంతో కాలంగా ఉన్నటువంటి క్లెయిమ్లన్నీ కూడా పెండింగ్లో పెట్టి ఈ రోజున మొత్తం ఏది అమలు అవ్వకుండా చేస్తున్నారు. మేము ఈ సందర్భంగా మరి ప్రభుత్వానికి మేము కోరుకుంది ఏంటంటే, అదేవిధంగా మాకు గతంలో పెండింగ్లో ఉన్నటువంటి గత 7 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నటువంటి క్లెయిమ్లు ఏదైతే ఉన్నాయో అవి తక్షణ పరిష్కరించాలి. అదేవిధంగా ఈ భవన నిర్మాణ కార్మికులకు సంబంధించినటువంటి ఏవైతే మరి మా యొక్క డిమాండ్లు, అదేవిధంగా మా యొక్క ఏదైతే పనిముట్లు ఏది ఉన్నాయో అవన్నీ కూడా మాకు ఇచ్చి ప్రభుత్వం, ఇప్పుడు ప్రస్తుతం వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం, మరి అదేవిధంగా కొత్తగా నియమితులైనటువంటి వలవల బాబ్జీ గారు మాకు గతంలో మేము గత కొన్ని రోజులుగా మేము వారికి కూడా మెమరాండం వినతిపత్రం సమర్పించడం జరిగింది. వారు కూడా మా సమస్యల్లో సానుకూలంగా స్పందించి ఏవైతే మీ యొక్క సమస్యలు అన్నీ కూడా ప్రభుత్వం దృష్టిలో తీసుకెళ్లి ఆ ఉన్నటువంటి అవన్నీ కూడా భవన నిర్మాణకరణ అభయాంశంలో ఉన్నటువంటి గత ప్రభుత్వం అభయాంశంలో పెట్టినటువంటి మరి ఈ బోర్డును కూడా మేము తక్షణంగా పరిష్కారం చేసి మీ క్లెయిమ్లన్నీ కూడా పరిష్కరిస్తామని చెప్పేసి ఆ రోజు వారు హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మాకు గత మరి మాకు ఇస్తున్నటువంటి పథకాలు ఏవైతే ఇన్సూరెన్స్ ఉన్నాయో, అదేవిధంగా మరి హాస్పిటలైజేషన్ కానీ, అదేవిధంగా మరి భవన నిర్మాణ కార్మికులకు సంబంధించినటువంటి పిల్లలు మరి మ్యారేజ్ సంబంధించినటువంటి పథకాలు ఇవన్నీ కూడా చాలా కాలంగా పెండింగ్లో ఉన్నాయి. అవన్నీ కూడా తక్షణం పరిష్కరించి మరి ఈ ప్రభుత్వం మాకు ఎన్నికల హామీగా ఇచ్చినటువంటి కూటమి ప్రభుత్వం తన హామీని నిలబెట్టుకోవాలని మేము నిడదవోలు పట్టణ ప్రగతిశీల భవన నిర్మాణ కార్మిక సంఘం తరఫున ఈ రోజున లేబర్ డిపార్ట్మెంట్ లేబర్ ఆఫీసర్ గారికి మా వినతిపత్రం రూపంలో తెలియజేస్తున్నాం.